ఈ వాక్యము నా త్రోవకు వెలుగును, సత్యమును, జీవమును ఆధారము. వెలుగును, సత్యమును, జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు. బోధించుమయ్యా ఆలకింతు నేను, బోధించుమయ్యా ఆలకింతు నేను. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన దివ్య సన్నిధిలో ఆరాధించుటకు దేవదేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ఆశతో ఆసక్తితో కూడి వచ్చిన మీకందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ, పరలోకమందున్న తండ్రి తన కాపుదలలో, తన కాపురత్వంలో మనల్ని సదా మరి ఆశీర్వాదకరంగాను, ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యంగాను కొనసాగించాలని కోరుకుంటూ మరి దేవుని వాక్యంలోనికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. నీ వాక్యము చేతబట్టుకుని నీ ప్రజల మధ్య నిలబడి ఉండగా నీ దివ్యమైన ఉపదేశాన్ని మీరే మాకు వినిపించండి. నీ ప్రబోధాల ద్వారా మా ఆధ్యాత్మిక ప్రయాణంలో మేము ధైర్యంగా ముందుకు సాగుటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ, నీ ప్రజలుగా మేము నీ ఎదుట చేరి ఉండగా మాకు కావలసిన ఉపదేశాన్ని మీరే అందించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గత వారం మన ధ్యానం కొరకు ద ఫియర్ అండ్ ఫెయిత్, భయము అదే రీతిగా విశ్వాసము అనే అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఒక దైవ సేవకునిగా క్రైస్తవ సమాజానికి ఉన్న నిరీక్షణ, భవిష్యత్ కొరకు దేవుడు నిర్ణయించిన ప్రణాళిక, ఆ ప్రణాళికల ద్వారా ఒక ధైర్యాన్ని కలిగింప చేయడం అనేది ఒక గురుతర బాధ్యత. ఎందుకంటే క్రైస్తవ సమాజానికి, క్రైస్తవేతర సమాజానికి ఉన్న డిఫరెన్స్, ద ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే, క్రైస్తవ సమాజానికి ఒక నిరీక్షణ ఉంది, క్రైస్తవేతర సమాజానికి ఆ నిరీక్షణ పట్ల అవగాహన లేదు. సో ద బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ ఏంటంటే, సమాధి కవతల మన జీవితం కొనసాగిస్తాం. దట్స్ ద బేసిక్ డిఫరెన్స్. ఆ వాస్తవాన్ని లేకపోతే ఆ తేడాను మనం గమనించకపోతే క్రైస్తవేతర సమాజానికి, క్రైస్తవ సమాజానికి డిఫరెన్స్ కనిపిస్తుంది. సో కేవలం గమనించడం మాత్రమే కాకుండా ఆ వాస్తవికతను మనము అంగీకరించాలంటే అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు గమనించారో తెలియదు కానీ ఈ కరోనా స్థితిగతులు ఈ లోకంలో ప్రవేశించక ముందే జనవరి మాసంలోనే ఒక సిరీస్ ఆఫ్ మెసేజ్ ఇక్కడ పోస్టర్ పెట్టి చెప్పాను. దాని యొక్క ముగింపు ఏంటంటే ద లైఫ్ ఆఫ్టర్ డెత్. ఆ తర్వాత అనుకోకుండా కరోనా వచ్చింది.
చనిపోతామన్న భయాన్ని కలిగించింది. అనగా ఆ భయము అది కలిగించకముందే దేవుడు దాదాపు 6 వర్తమానాల దగ్గర అభయాన్ని ఇచ్చాడు. దేవుడు అభయాన్ని ఇచ్చినా మనం భయంలోనే ఉన్నాం. కారణం దాని ద్వారా కలిగే మరి సామాజిక ప్రమాదం. సో ఈ నేపథ్యంలో ఇట్ ఈస్ ద ఫండమెంటలీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ టు రైజ్ యూ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో ఎదిగింపచేసి ఆ భయములో నుంచి దైవిక సంబంధమైన అభయములోనికి నడిపించడం. అందుకే మరలా ఈ సందేశాలు మరలా చెప్తున్నాను. గత వారం చెప్పిన ప్రధానమైన అంశాల్లో ఒక అంశం ఏంటంటే పీటర్, ఇందాక ప్రేజలో కూడా చెప్పాను, నీళ్ళ మీద యేసయ్య నడుచుకుంటూ వస్తుంటే ప్రభువా నీవే అయితే నేను కూడా నడవాలి అంటాడు. యేసయ్య సెలవివ్వగానే పడవ దిగి నీటి మీద నడుస్తూ ముందుకు సాగాడు పేతురు, యేసు వైపు చూస్తూ. సో ఇది ఒక వాస్తవం ఏంటంటే నువ్వు యేసును చూస్తూ ఆయన వైపు నడుస్తూ ఉంటే నీ చుట్టూ ఎటువంటి గాలి సముద్రపు తుఫాన్లు ఉన్నప్పటికీ కూడా అవి నీ దరి చేరవు. చాలామందికి సముద్రం తెలియదు, కానీ మనకు తెలుసు మామూలుగానే అలలు విపరీతంగా ఉంటాయి. కానీ తుఫాను సమయంలో అటువంటి తుఫాను సంద్రము మీద ఆ నీళ్ళ మీద నడుచుతూ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. సో ఇట్ స్పీక్స్ ది పీటర్స్ ఫెయిత్. హీ వాస్ వాకింగ్ ఆన్ ది వాటర్స్, టాప్ ఆఫ్ హిస్ ఫెయిత్. అట్ ద సేమ్ టైం అక్కడ చక్కగా రాశారు, గాలిని చూచి భయపడి, అనగా యేసును చూడడం మానేసి గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా రక్షించమంటే కేకలు వేశారు. అంటే సమస్య చూడగానే ఏమైంది? జాలల్లో మనం చూస్తాం సముద్ర పొడ్డున చిన్న చిన్న బిడ్డలు చిన్న గోసి కట్టుకొని ఆ నీళ్ళలో ఆడుకుంటూ ఉంటారు. పొద్దున్న లేచి వాళ్ళ ప్రపంచమే సముద్రం. ఈత వారికి ప్రత్యేకంగా నేర్పనక్కర్లేదు. సో రాత్రింపగళ్ళు వేటకు వెళ్ళి సముద్రంలో గడిపిన అనుభవాలు వాళ్ళే. సో ఒక జాలరి అయిన పేతురు స్వతహాగా తను తాను రక్షించుకోగలిగిన ఆ ఈత రాగలిగిన ఆ సామర్థ్యత ఉన్నప్పటికీ కూడా భయపడ్డాడు. ఎందుకంటే ఆ భయము తనలో స్వతహాగా ఉన్న ఆ శక్తిని, ఆ విశ్వాసాన్ని కూడా పారుతుంది. సో మత్తయి సువార్త 10వ అధ్యాయం ఆధారంగా గత వారం ఆ సందేశాన్ని చెప్పడం జరిగింది. దాని కొనసాగింపుగా ఈనాడు నేను ఈ వాక్య భాగాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి గత వారంలో 39వ వచనం కూడా నేను చదివి వినిపించాను. అదేంటంటే తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును. ఈ వాక్యం వివరించడానికి గత వారం సమయం చాలలేదు. సో ఈ వాక్యాన్ని అదే రీతిగా చదవబడిన ఫిలిప్పీలకు రాయబడిన పత్రికల వాక్య భాగాన్ని రెండింటిని కనెక్ట్ చేసుకుంటూ ఈనాటి సందేశాన్ని కొనసాగింపు చేయాలని కోరుతున్నాను. పౌలు అంటాడు, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు చెప్తారు, తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దక్కించుకుంటాడు. వాట్ డస్ ఇట్ మీన్? కొన్ని పాత నిబంధన రెఫరెన్సెస్ నేను క్లుప్తంగా చెప్తాను. మొట్టమొదట సృజించబడిన వ్యక్తి లేకపోతే నిర్మించబడిన వ్యక్తి ఆదాం. సో మొట్టమొదట చనిపోయిన వ్యక్తి ఎవరండి? హేబేల్. సో హేబేల్ ఎందుకు చనిపోయాడు? దేవుని పట్ల విధేయత వ్యక్తపరిచి, నమ్మకత్వాన్ని వ్యక్తపరిచి, దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వడంలో యథార్థత చూపించడం బట్టి అన్న కోపం వస్తుంది.
దేవుడు అడుగుతాడు, నీవు సత్క్రియ చేసినలా తలనెత్తుకొనగా ఎందుకు ముఖం చిన్నపుచ్చుకున్నావు? ఒక ఈర్ష్య కానీ అసూయ కానీ కావచ్చు. అక్కడ సజీవముగా ఉన్న నలుగురులో, అనగా ఆదాము, అవ్వ, కయ్యూను, హేబేలులో నీతిమంతుడిగా కనిపించిన వ్యక్తి హేబేలు ఒకడే. ఆ హేబేలే చంపబడ్డాడు. ద ఫస్ట్ పర్సన్ టు టేస్ట్ డెత్. తన అర్పణ ద్వారా దేవుని సంతృప్తి పరిచినటువంటి ఆ హేబేలు దానికి ఫలితంగా మరణాన్ని రుచి చూడవలసి, అనగా తన ప్రాణాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. దేవుని పట్ల యథార్థత కలిగిన హేబేలు తన ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది. ఆ హేబేలు గురించిన సాక్ష్యం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో, ఆ విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఆ విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యము పొందెను అనగా, మొట్టమొదట మరణించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయినప్పటికీ మొట్టమొదట నీతిమంతుడని భావించబడి నీతిమంతుడని పిలువబడిన వ్యక్తి హేబేలు. విశ్వాస వీరుల జాబితాలో సజీవముగా ఉన్న వారి ఆ లెక్కలో మొదట కనిపించే వ్యక్తి హేబేలు. సో తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకున్నాడు. హేబేలు తన ప్రాణమును పోగొట్టుకున్నాడు. ఎందుకు? దేవుని పట్ల యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టి. He lost his life to this earth. At the same time, he could able to gain his life. అలాగే రెండవ వ్యక్తి మనం గమనిస్తే హానోక్. 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయం 18లో హానోక్ యొక్క తండ్రి కనబడతాడు, ఎరెదు. ఆ ఎరెదు జీవించిన కాలము 962 సంవత్సరాలు. అలాగే 25, 27 వచనాల్లో ఈ హానోకు కుమారుడు కనిపిస్తాడు, మెతూషెల. ఈ మెతూషెల జీవించిన కాలము 969 సంవత్సరాలు. అనగా ఆనాటి స్పాన్ ఆఫ్ లైఫ్ బట్టి 900 సంవత్సరాలు, 910 సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు. సో అధిక కాలం బ్రతికిన వారు ఇద్దరు. వారిలో హానోకు తండ్రి ఎరెదు 962 సంవత్సరాలు, హానోకు కుమారుడు మెతూషెల 969 సంవత్సరాలు. మధ్యలో హానోకు, అతను జీవించిన కాలము 365 సంవత్సరాలు. అనగా ఈ ఇద్దరితో మనం కంపేర్ చేసుకుంటే, అనగా తండ్రితో కుమారునితో వారిద్దరి లైఫ్తో కంపేర్ చేసుకుంటే 1/3 అనగా 30 సంవత్సరాలు. ఈనాటి కాలంలో 100 సంవత్సరాల ఆయుష్ అయితే 30 సంవత్సరాలకి. తండ్రి 962 సంవత్సరాలు, కుమారుడు 969 సంవత్సరాలు. మధ్యలో హానోకు మాత్రం 360 సంవత్సరాలు. అక్కడ రాయబడ్డ మాట గమనిస్తే, హానోకు దేవునితో నడిచిన, దేవుడు అతను తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. దేవుడు అతను తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. విశ్వాసమును బట్టి మరణమును చూడకుండా కొనిపోబడను. కొనిపోబడక ముందు అతడు దేవునికి ఇష్టడై ఉండెను కనుక దేవుడు అతని కొనిపోయాను. సో ఇక్కడ 900 సంవత్సరాలు పైబడి బ్రతికిన తన తండ్రికి, 900 సంవత్సరాలు పైబడి బ్రతికిన తన కుమారుడికి మధ్యలో చాలా అల్పకాలము జీవించాడు వ్యక్తి. దేవుడు అతన్ని కొనిపోయాడు, లేకపోయాడు. ఎందుకు అంటే విశ్వాసమును బట్టి దేవునితో కూడా నడిచాడు కనుక దేవుడు అన్నాడు, ఇక్కడ ఎందుకయ్యా నాతో పాటు రా అన్నాడు. దేవునితో కూడా నడిచాడు కాబట్టి. సో ఈ లోకానికి తాను ప్రాణం పోగొట్టుకున్నట్టే, కానీ ఆ లోకంలో తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. హి కుడ్ ఏబుల్ టు గెయిన్ హిస్ లైఫ్. అందుకే నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకున్నాడు అనే మాట రాస్తూ ఈ 2 ఎగ్జాంపుల్స్ మనం గమనిస్తే, మానవ చరిత్రలో వారు జీవించినది స్వల్పకాలమే, కానీ
దేవునితో నేటికి వారు జీవిస్తూ ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత హెబ్రీ గ్రంథకర్త వారి గురించి జ్ఞాపకం చేసుకొని వారి గురించిన సాక్ష్యాన్ని చెబుతున్నాడంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా వారిరువురు కూడా విశ్వాసుల వీరుల జాబితాలో ఉండి మరి దేవుని రాజ్యములో ప్రవేశించుటకు నిరీక్షిస్తున్న వారుగా మనం కనపవచ్చు. దానికి కారణం ఫెయిత్. అలాగే దానియేలు గ్రంథంలో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15-18లో ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారిని ఆ ప్రతిమకు పూజించమని సాగిలపడమని ఆజ్ఞ ఇవ్వగా వారు ఆ పని చేయనప్పుడు ఆ నెబుకద్నెజరు అడుగుతాడు, నా మాటకు మీరు ఎందుకు అవిధేయత వ్యక్తపరిచారు? దానికి ఇక్కడ వారు చెప్పిన మాట అంటే, నెబుకద్నెజరు 3వ అధ్యాయం 15-18, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను రాజా తెలుసుకునుము అంటూ, మేము సేవించు మా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుంచి తప్పించగల సమర్థుడు. దే ఆఫర్డ్ దెమ్సెల్ఫ్ ఇన్ టు ద ఫైర్. అనగా తాము మరణానికి అప్పగించుకుని ఆ అగ్నిలో కాల్చబడటానికి సిద్ధపడ్డారు. దే వాంటెడ్ టు గివ్ దేర్ లైఫ్. తమ ప్రాణమును పోగొట్టుకోవడానికి వారు సిద్ధపడ్డారు. మనకు ఆ చరిత్ర తెలుసు. ముగ్గురిని వేస్తే నలుగురు కనబడతారు. ఆ తర్వాత వారిని బయటికి తీసుకుని వచ్చి నెబుకద్నెజరు అంటాడు ఆ 26వ వచనంలో, మహోన్నతుడైన దేవుని సేవకులారా మీరు ఇంకా బ్రతికే ఉన్నారా అంట. మహోన్నతుడైన దేవుని సేవకులారా. ఈ నెబుకద్నెజరు సామాన్యుడు కాదండి. యెరూషలేముకు వచ్చి దేవాలయాన్ని పడగొట్టి, యెరూషలేము ప్రాకారాలు నిర్మూలన చేసి, దేవాలయాన్ని కొల్లగొట్టి, దేవాలయ ధనాగారాన్ని ఎత్తుకొని పోయిన మహాక్రూరుడు. అటువంటి వ్యక్తి చేత దేవుడు ఒక సాక్ష్యం, మహోన్నతుడైన దేవుని సేవకులారా. వారిని బయటికి రప్పించిన తర్వాత 29వ వచనంలో, ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. ఈ విధముగా రక్షించుటకు సమర్థత కలిగిన దేవుడు ఈ దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. సో ఈ మత్తయి సువార్తలో యేసు ప్రభువారు చెప్పిన ఈ స్వయంగా చెప్పిన ఈ మాట, తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు, తన ప్రాణాన్ని దక్కించుకున్నవాడు పోగొట్టుకుంటాడు. సో ఈ చెప్పబడ్డ పాత నిబంధన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రభువు కొరకు, తమ యథార్థ జీవితం కొరకు తమ ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచారు వారు. కానీ నేటికి కూడా విశ్వాసులుగా దేవుని చేత పిలువబడుతున్నారు. మనందరి చేత వారి చరిత్ర చదవబడుతుంది. ఈ లోకానికి వారు మృతులు, కానీ ఆ లోకంలో వారు సజీవులుగా ఉన్నారు. ఈ ఫిలిప్పీలకు రాయబడిన ఈ పత్రికలో పాల్ 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. డెత్ ఈజ్ అ గెయిన్ అంటు మీ అంటాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనగా క్రీస్తే నా జీవితము, నా జీవితానికి ఆధారము ఆయనే, నా జీవితానికి మూలము ఆయనే, నా జీవితానికి ముఖ్యము ఆయనే. క్రైస్ట్ ఈజ్ మై ప్రైమరీ ప్రయారిటీ. ఇంకొక మాటలో చెప్పాలంటే, క్రీస్తు లేని జీవితము కన్నా మరణమే మేలు. నాలో క్రీస్తు లేకపోతే, క్రీస్తు నందు నేను లేకపోతే, నా జీవితము కన్నా అనగా క్రీస్తు లేని నా జీవితము కన్నా మరణమే మేలు. అనగా గెయినింగ్ క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ గెయినింగ్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. క్రీస్తును పొంది ఉన్నాను, క్రీస్తును కలిగి ఉన్నాను, క్రీస్తును నేను నాలో పొందుపరుచుకున్నాను అంటే దానికి మూలము లేకపోతే ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు గెయిన్ ద లైఫ్ ఆఫ్టర్ ద గ్రేవ్. సమాధి కలవతల మన జీవితాన్ని కొనసాగింపునకు మన లైఫ్ని రిజర్వ్ చేసుకుంటున్నాం.
క్రీస్తులో మనము మన జీవితాన్ని ముద్రించుకుంటున్నాము, రిజర్వ్ చేసుకుంటున్నామని గమనించవచ్చు. నాకున్నవి ఎన్నైనప్పటికీ, నాకున్నవి ఏవైనప్పటికీ, నాకు క్రీస్తు లేకపోతే నాకున్నవన్నీ వృధా, వ్యర్థము అంటూ అన్నీ సంపాదించుకుని క్రీస్తును కోల్పోతే నా జీవితానికి అర్థం లేదు అంట. సమస్తము సంపాదించుకుని క్రీస్తును కోల్పోతే అనగా ఈ లోకంలో నేను సంపాదించుకున్నవన్నీ ఒకవైపు, క్రీస్తు ఒకవైపు, ఈ రెండిటి మధ్య నేను ఆలోచించుకుంటే ఇవన్నీ నాకున్నప్పటికీ కూడా ఇవేవి నా ప్రాణమును కాపాడలేవు. ఇవన్నీ నాకు లేకపోయినప్పటికీ కూడా క్రీస్తు నాతో ఉంటే, నాకుంటే క్రీస్తు నా ప్రాణాన్ని కాపాడగలడు. కాబట్టి క్రీస్తును కలిగి ఉండుటకు ఈ లోకంలో నాకు సమస్తము ఎన్ని ఉన్నప్పటికీ కూడా వృధా, వ్యర్థమంట. ఒక వాస్తవం ఏంటంటే, బయటికి కనిపించే నా జీవితము అనగా మీరందరూ చూచే నా వ్యక్తి కానీ, వ్యక్తిత్వం కానీ, నా జీవితం కానీ ఆర్టిఫిషియల్ లైఫ్. ఈ ఆర్టిఫిషియల్ లైఫ్లో మనం ఉన్నప్పుడు ఇది ఆర్టిఫిషియల్ లైఫ్ మాత్రమే కాదు, ఇది లిమిటెడ్ లైఫ్. కొంతకాలానికి మనము ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. వీఆర్ లివింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ లిమిటెడ్నెస్. గత వారం ఒక మాట చెప్పాను, మనకు కరోనా వచ్చినా రాకపోయినా, ఇంకొక సమస్య వచ్చినా రాకపోయినా, ఏ సమస్య వచ్చినా రాకపోయినా పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నేను ఒక మెడిసిన్ తెమ్మని నిన్న పంపించాను మెడికల్ షాప్. ఆ మెడికల్ షాప్ నాకు పంపించిన ఆ వ్యక్తికి చెప్పాను, ముందు నాయన దాని మీద డేట్ చూడు అని. ఆ డేట్ ఎందుకు చూడాలంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది, ఆ డేట్ తర్వాత ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ తర్వాత ఆ మెడిసిన్ నేను వాడితే నాలో పనిచేది సరికదా కొన్నిసార్లు నాకు అది ఒక సమస్యగా మారుతుంది. కాబట్టి మనకు కరోనా వచ్చినా రాకపోయినా కానీ ఆ ఎక్స్పైరీ డేట్ అంటూ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఎక్స్పైర్ ఫ్రమ్ దిస్ వరల్డ్. కాబట్టి ఏదో దినమున వెళ్ళిపోయే లిమిటెడ్ లైఫ్ నాది, లిమిటెడ్ వ్యక్తిత్వము నాది, నావి కానీ, నేను కానీ, నాకున్నవి కానీ. కానీ నా అంతరంగ జీవితము ఆర్టిఫిషియల్ కాదు. నా అంతరంగ జీవితము వాస్తవము, అది అన్లిమిటెడ్. బయటికి కనిపించే వ్యక్తి ఆర్టిఫిషియల్, ద లైఫ్ ఈజ్ లిమిటెడ్. బయటికి కనిపించని అంతరంగము, అది వాస్తవము, అది అన్లిమిటెడ్. నేను క్రీస్తులో ఉంటే పరదేశికు, పరలోకానికి, క్రీస్తులో లేకపోతే పాతాళానికి, నరకానికి. సో రెండు అన్లిమిటెడే, రెండు లైఫ్లు కూడా అన్లిమిటెడ్. కాబట్టి మానవ జీవితంలో ప్రతి వ్యక్తికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కాబట్టి ఆ ఎక్స్పైరీ డేట్లో తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా ఈ లోకాన్ని విడవవలసింది. కాబట్టి మరణం అనేది ఒక స్ట్రేంజ్ ఇష్యూ కాదు, ఒక స్ట్రైట్ ఇష్యూ అది. ఎందుకంటే మన జీవిత ప్రయాణం ఆ మరణం అనే గమ్యస్థానానికి వెళ్తూ ఉంటుంది. సో డెత్ ఈజ్ నాట్ ఎ స్ట్రేంజ్ ఇష్యూ బట్ ఇన్ఎవిటబుల్. అది వింత కాదండి, మరణము వాస్తవం. దాని కొరకు కరోనాయే రానక్కర్లేదు, నిద్రలోనే పోవచ్చు, మరొక రోగం రావచ్చు, మరొక జబ్బు రావచ్చు. దారిని వెళ్తూ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ దారిని వెళ్తున్నప్పుడు మరొకరి అజాగ్రత్త మూలముగా వారు వచ్చి మనల్ని ప్రమాదానికి గురి చేస్తే వారు సేఫ్గానే ఉంటారు, మన ప్రాణాలు పోతాయి. మరొకరి అజాగ్రత్త కూడా మనకి. కాబట్టి ఈ వాస్తవాన్ని గమనించి గ్రహించి
ఆ మరణమనే ఆ గమ్యాన్ని చేరకముందు, అనగా ఆ మరణమనే గమ్యస్థానము చేరకముందు మనలోనికి ఒక వ్యక్తిని ఆహ్వానించాలి. ఆ వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ శక్తి ఎవరంటే మరణ విజేత. నేను మరణానికి వెళ్ళకముందు నాలోనికి మరణ విజేత రావాలి. మరణాన్ని జయించిన వ్యక్తి నాలోనికి వస్తే, ఆయన మరణాన్ని జయించి ఉన్నాడు కనుక శారీరక మరణము ద్వారా మరో ప్రపంచంలోనికి ప్రవేశించే ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంకొక మాటలు చెప్పొస్తే, డెత్ ఈజ్ అవర్ డిపార్చర్ ఫ్రమ్ దిస్ వరల్డ్ సో దట్ వి మే రీచ్ ఇన్ టు ది అదర్ వరల్డ్. మరణం అనేది ఈ శరీరానికి మాత్రమే. ఈ లోకాన్ని విడవటానికి దేవుడు మరణం అనే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆ మరణం అనే ఆ అనుభవం ద్వారా మరో ప్రపంచంలో అడుగు పెట్టడానికి దేవుడు ఒక ప్రాసెస్ క్రియేట్ చేశాడు. అది లేకపోతే చివికి 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 ఈ లోకంలో ఉంటుంది. ఒకసారి గమనించండి, మనం పుట్టినప్పుడు ఎంత లేతగా ఉంటుంది మన దేహం. చిన్నపిల్లలు ఎత్తుకున్నప్పుడు చాలా క్యూట్గా ఉన్నారు, ముద్దుగా ఉన్నారు. వయసు పెరిగే కొంది, నాకు బాగా గుర్తుంది, నేను హై స్కూల్ చదువుతున్న టైంలో మా నాన్నమ్మ పక్కన పడుకునేవాడిని. చాలా ముసలాం. ఆ నాన్నమ్మ పక్కన పడుకొని ఆమె చేతి మీద ఉన్న ఈ స్కిన్ని పట్టుకొని లాగేవాడిని. ఎంత లాగితే అంత పైకి వచ్చేది, సాగుతూ ఉండేది, దాకా వచ్చేది. ఏంది నాన్నమ్మ నీ తోలు ఇలా సాగుతుంది అంటే, నీకు తెలియదు అబ్బి. సో కొంతకాలం స్టిఫ్గానే ఉంటుంది. వయసు పైబడే కొంది 70, 80, 90 వచ్చాయి అనుకోండి, కొన్నిసార్లు అద్దంలో మనం చూసుకుంటే మనకే బాధ చేస్తుంది. కాబట్టి మరణం అనే ఈ అనుభవం ద్వారా దేవుడు అసలు ఆ చీకిపోని చివికిపోని ఆ మరో ప్రపంచంలో మహిమదేహములో సజీవముగా జీవించడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని తెరిచాడు. దానికి మరణం అవసరం. ఈ లోకానికి, ఈ శరీరానికి మరణించింది. సో క్రీస్తులో మనకు కలిగిన ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే, క్రీస్తునందు మృతి చెందిన వారి జీవితంలో డెత్ ఈజ్ నాట్ ఎ రిటైర్మెంట్ బట్ ఎ రిజిగ్నేషన్. Death is not a retirement but a resignation. ఎందుకంటే రిటైర్మెంట్ అనేది బలవంతంగా ఆ వయసు రాగానే ఇంకో పనికి రావని తీసేస్తారు. ఇంకా నేను పని చేయగల శక్తి ఉందండి, ఆసక్తి ఉందండి అని అన్నా కానీ 58, 60 సంవత్సరాలు రాగానే. సో రిటైర్మెంట్ అనేది ఫోర్స్ఫుల్ డేట్ కాగానే, తప్పనిసరిగా ఎక్స్పైర్ కాగానే రిటైర్ కావాలి. బట్ రిజిగ్నేషన్ అలాంటిది కాదు. రిజిగ్నేషన్ అనేది విల్ఫుల్, వాలంటరీ. దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుని ఎందుకు రిజైన్ చేస్తానంటే, నా జీవితంలో మీ జీవితంలో కానీ ఒక పొజిషన్కు నువ్వు రిజిగ్నేషన్ చేసావంటే టు ఆప్ట్ ద బెటర్ పొజిషన్. అంతే కదండి. రిజిగ్నేషన్ ఎందుకు ఇస్తారు? ఇంకొక బెటర్ పొజిషన్ ఏదైనా ఆఫర్ వస్తే ఆ ఆఫర్ కొరకు రిజైన్ చేస్తారు. సో క్రీస్తునందు నీ జీవితము నా జీవితం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ రిటైర్మెంట్, అనగా ఇంక ఉడిగిపోయి ఇంక పనికిరాక అలా కాదు. ఇట్స్ ఎ రిజిగ్నేషన్ టు గెట్ అగైన్ ఎ బెటర్ ఆపర్చునిటీ, ఎ బెటర్ లైఫ్ ఇన్ ద బెటర్ వరల్డ్. అందుకే పాల్ ఈ విషయాన్ని గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనంలో చూస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇకను జీవించువాడను నేను కాదు, అనగా నేను అనే నా వాస్తవము క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది. అనగా నా ఒరిజినల్ నేచర్ అనేది క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు.
పాల్ ఈ మాట చెప్తున్నాడు కాబట్టి ద ఒరిజినల్ పాల్ వాజ్ క్రూసిఫైడ్ ఇన్ క్రైస్ట్. కాబట్టి క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అనగా మీకు కనిపించే ఈ పౌలు కాదు, పౌలు సిలువ వేయబడ్డాడు. ఆ పౌలులో క్రీస్తు కనబడుతున్నాడు, క్రీస్తు జీవిస్తున్నాడు. ఇంకా చెప్పాల్సి వస్తే, నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. నేనిప్పుడు జీవించుతున్న జీవితము నాది కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఈ జీవితము ఎలా జరిగిందంటే, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం ద్వారా కలిగింది ఈ జీవితం. సో మై లైఫ్ ఇస్ నాట్ మైన్. ఎందుకంటే నా ఒరిజినల్ లైఫ్ని క్రీస్తుతో కూడా సిలువ వేశాను, నాలోనికి క్రీస్తును స్వాగతించాను. కాబట్టి క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునే ఆ క్రీస్తుని బట్టి. సో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అనే ఈ మాట పాల్ చెప్పడానికి అతనికి ధైర్యం ఏంటంటే, ఈ లోకంలో జీవించుతున్నంత కాలము క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు. అలాగే ఆ క్రీస్తును బట్టి ఆ లోకంలో జీవించడానికి చావైతే లాభము అనే ఆ భాష పాల్ వాడతాడు. అదే రీతిగా ఎలా లాభం అన్నదానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం గమనిస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎలా మనము దేవుని నీతి అవుతున్నామంటే, పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. దేవుని నీతి అనగా, నేను గత 80 దినాలు ఎవ్రీడే డైలీ డివోషన్లో ఈ నీతి అనే మాట గురించి దాదాపు ఒక 10-15 రోజులు వరుసగా మెసేజ్ ఇచ్చాం. మీలో చాలామంది చూడలేదు, నాకు తెలుసు. నీతి అనే మాట ఏంటంటే, డికాయోసునే అనే ఆ గ్రీక్ పదం యొక్క ఒరిజినల్ మీనింగ్ అంటే హ్యావింగ్ రైట్ రిలేషన్షిప్. నీతి అనే మాట యొక్క భావం ఏంటంటే హ్యావింగ్ రైట్ రిలేషన్షిప్ అనగా దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండుట కొరకు. నాతో సంబంధం కలిగి ఉండటానికి నీ నీతి సరిపోవడం లేదు. ఎందుకంటే దేవుడు పవిత్రుడు, మనం పాపాత్ములు. సో పవిత్రుడితో సంబంధం కలిగి ఉండాలి, సరైన సంబంధం కలిగి ఉండాలంటే ఆ పాపి యొక్క నీతి సరిపోవడం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడో, తన కుమారుని పంపిస్తే ఆ కుమారుడు మన పాపములో నుంచి మనకు విడుదల కలిగింపచేసి మనల్ని ఎలివేట్ చేశాడు. అనగా ఆ పాపములోంచి విడుదల కలిగింపచేసి దేవునితో సంబంధం కలిగి ఉండటానికి ఒక మార్గాన్ని సరళం చేశాడు. దేవుని నీతి ఎగునట్లుగా పాపము ఎరుగని ఆయనను పాపముగా చేశాడు. అందుకే నా నీతి నిత్యము నిలుస్తుంది అంటాడు. సో క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఇక నువ్వు జీవించువాడును నేను కాదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనే ఈ పౌలు భాష్యాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుంటే, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడుగా నాలో క్రీస్తు ఉన్నాడు. నాలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి నన్ను జీవింప చేస్తున్నాడు. నేను జీవించే ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణాన్ని త్యాగము చేసిన ఆ క్రీస్తును బట్టి కలిగింది. కాబట్టి ఈ లోకములో జీవించిన, ఆ లోకములో జీవించిన ఆ జీవితము నాది కాదు. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణత్యాగం చేసిన ఆ క్రీస్తు ద్వారా నాకు లభించిన ఒక లభ్యత, ఒక ధన్యత. కాబట్టి నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నిశ్చయించి ఉన్నాను, ఇష్టపడుచున్నాను అంటాడు.
చాలా చక్కని మాటలు పాల్ మనకు తెలియచేస్తాడు. కాబట్టి దేవుడు పవిత్రుడు, పవిత్రుడితో పాపి సహవాసం చేయలేడు, సాంగత్యం చేయలేడు. కాబట్టి వీరిద్దరిని మరి సహవసింప చేయడానికి, ఐక్యపరచడానికి, ఇద్దరితో సమాధానపరచడానికి దేవుడు మరి పాపం మెరుగని తన కుమారుని పాపముగా చేసి మనిషిని పాపములోంచి విడుదల కలిగింపచేసి నీకు నాకు ఇహమందు పరమందు కూడా నూతన జీవితాన్ని, నిత్య జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. తద్వారా కలిగింది ఏంటంటే పాప సహితుడైన మనిషి పాపరహితుడిగా మారాడు. పాపములో జన్మించి, పాపములో జీవించి, పాపములో మృతి పొందే మానవుణ్ణి ఆ పాపములో నుంచి తప్పించి, పాపములోంచి విడిపించగా పాప సహితుడైన మానవుడు పాపరహితుడిగా మార్చబడడం ద్వారా దేవునితో తిరిగి సమాధానపరచబడి ఆనాడు ఆదాము కోల్పోయిన ఆ ఫస్ట్ రిలేషన్షిప్ రీఇన్స్టేట్ చేయబడింది, తిరిగి మనకు అందించబడింది. కాబట్టి పాపం మెరుగని మనల్ని పాపం మెరుగని ఆయనను పాపముగా చేసి మనల్ని పాపంలోంచి పాపరహితులుగా చేశాడు. అది క్రీస్తు ద్వారా కలిగింది. అందుకే ఇక నువ్వు జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు అనగా ఆ క్రీస్తునందలి విశ్వాసం ద్వారా దేవుడు నన్ను జీవించేస్తాడు. ఇక్కడ ఒక వాస్తవం ఏంటంటే నేను క్రీస్తులో, క్రీస్తు నాలో, ఇరువురము ఒకరిలో ఒకరు జీవించడం ద్వారా దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక నీలో నాలో మాత్రమే కాకుండా నీ చుట్టూ ఉండే ప్రపంచంలో కూడా నెరవేరుతుంది. దైవిక ఉద్దేశం, దైవిక ప్రణాళిక నెరవేర్చబడుతుంది. ఆ ఉద్దేశం, ఆ ప్రణాళిక ఏంటంటే క్రీస్తు నాలో జీవించడం ద్వారా నా ద్వారా నా ప్రపంచానికి క్రీస్తు పరిచయం చేయబడతాడు. అర్థం చేసుకుంటే క్రీస్తులో నేను, నాలో క్రీస్తు, ఈ జీవించుట అనే ఈ దైవిక ప్రణాళికను బట్టి ఆయన నాలో జీవించడం ద్వారా నేను జీవించు నా ప్రపంచానికి నా ద్వారా ఆయన పరిచయం చేయబడతాడు. అనగా నేను ఒక సువార్తగా మార్చబడతాను. నన్ను చూచిన వారు నన్ను కాక నాలోని క్రీస్తును చూస్తారు. కాబట్టి క్రీస్తు నాలోనికి ఎందుకు రావాలని కోరుతున్నా అంటే నా ద్వారా ఆయన నేను జీవించు నా ప్రపంచానికి పరిచయం చేయబడాలని. అలాగే నేను క్రీస్తులో జీవించడం, ఆయన నాలో జీవిస్తే నా ద్వారా నా ప్రపంచానికి పరిచయం చేయబడితే, నేను ఆయనలో జీవిస్తే ఆయన ద్వారా ఆయన ప్రపంచానికి నేను పరిచయం చేయబడతాను. నేను ఆయనలో జీవిస్తే ఆయన ద్వారా ఆయన ప్రపంచానికి, ఆ పరలోకానికి నేను పరిచయం చేయబడతాను. అనగా ఇండ్వెల్లింగ్ ఇన్ ఈచ్ అదర్. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఆయన నా యందు నిలిచి ఉండి నేను నీ యందును నిలిచి ఉంటాను. సో క్రీస్తే నా యందు జీవించుతున్నాడనే ఈ మాట పౌలు చెప్పడానికి గల కారణం అంటే నా ద్వారా అనగా నా యందు జీవించడం ద్వారా ఆయన నేను జీవించే నా ప్రపంచానికి పరిచయం చేయబడుతున్నాడు. నేను మాట్లాడే మాటలు కానీ, నా ప్రవచనాలు కానీ, నా ప్రసంగాలు కానీ, నా మాటలు కానీ, నా భాషలు కానీ, నా ఉద్దేశాలు కానీ, నా భావాలు కానీ, నా ప్రవర్తన కానీ ఈ యావత్తు నావి కాదు, నాలో నివసిస్తున్న నా క్రీస్తు నా ద్వారా తన్ను తాను ఈ ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నాడు. అందుకే ఇక నువ్వు జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అంటున్నాడు. నేను జీవించుతున్న ఈ జీవితము నాది కాదు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణత్యాగము చేసిన నా దేవుని కుమారుడైన క్రీస్తుది. లైఫ్ ఇస్ నాట్ మైన్. నేను క్రీస్తును ఒకసారి సమర్పించుకున్న తర్వాత దేవుని బిడ్డగా జీవించబడుతున్నప్పుడు ఆ దేవుని స్వాధీనంలో ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో జీవించిన, ఈ లోకాన్ని విడిచిన సమస్తము ఆయన చిత్తమే. కాబట్టి ఎవరు భయపడినా, ఎవరు భయపడకపోయినా కానీ
దేవుడు నిర్ణయించిన ఆ గడియ రాగానే, గత వారం చెప్పాను, ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మరి రెండు పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును కదా అంటూ, వాటికన్నా మీరు శ్రేష్ఠులు కదా, మా దేవుని సెలవు లేకుండా మీ తల వెంట్రుకలు ఒక్కటి కూడా, ఒకవేళ కరోనా వచ్చి నేను చనిపోవాలని దేవుని సంకల్పం ఉంటే తప్పదది, నేను ఆపుకోలేను. ఇంకొక బాధ, ఇంకొక బలహీనత, ఇంకొక ఇబ్బంది ఏది రాకుండా కూడా ఎక్స్పైరీ డేట్ కాగానే ఎక్స్పైరీ కావాల్సిందే. ఆ తర్వాత అది దేనికి పనికిరా. కాబట్టి క్రీస్తు నాలో జీవిస్తూ, నా యందు జీవిస్తూ, నా ద్వారా నా ప్రపంచానికి కనుక నేను జీవించే ప్రపంచానికి ఆయన పరిచయం చేయబడతాడు. తద్వారా నాకు కలిగిన లాభం ఏంటంటే, ఆయన ప్రపంచానికి నేను పరిచయం చేయబడతాను. ఆయన లోకంలోనికి నేను నడిపించబడతాను. ఎందుకంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవము, ఆయన ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు. కాబట్టి నేను ఆయనలో ఉంటే ఆయన ప్రపంచానికి, ఆయన నాలో ఉంటే నా ప్రపంచానికి పరిచయం చేయబడతాను. ఇట్స్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్. క్రీస్తునందు జీవించిన, లేదా క్రీస్తులో తమ జీవితాలు భద్రపరుచుకున్నటువంటి మరి ఆ వ్యక్తి యొక్క అనుభవాలు ఏంటంటే, క్రీస్తు నీలో నా ప్రపంచానికి, ఆయనలో నేను ఆయన ప్రపంచానికి. దట్ ఈస్ కాల్డ్ దేవుని నీతి. దట్ ఈస్ కాల్డ్ గాడ్స్ రిలేషన్షిప్. దట్ ఈస్ కాల్డ్ గాడ్. ఆదాము కోల్పోయిన ఆ మొదటి ఆ సహవాసాన్ని, సంబంధాన్ని తిరిగి పొందటానికి దేవుడు ఏర్పరిచిన దివ్యమైన ప్రణాళిక. అందుకే ఇక నువ్వు జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడంటూ, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నా. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దామా? నా మట్టుకైతే బ్రతుకుట అనగా నాలో క్రీస్తు బ్రతికి, నాలో క్రీస్తు ప్రవేశించి, నాలో క్రీస్తు జీవించి, ఈ బ్రతుకు ద్వారా క్రీస్తు ఈ ప్రపంచానికి పరిచయం చేయబడతాడు. అది మేలు నాకు. చావైతే మరి మేలు, ఎందుకంటే ఆ ప్రపంచం నేను ఉంటాను కదా. క్రైస్తవ విశ్వాసకి దేవుడిచ్చిన దివ్యమైన వరమండి. క్రైస్తవేతర ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి ఉన్న ఆ విశ్వాసంలో ఉన్న భిన్నత్వం ఏంటంటే, మనకు ఒక నిరీక్షణ ఉంది. ద మూమెంట్ వి రీచ్ ద గ్రేవ్, మనవారు అనుకున్న వారందరూ కలిసి మనల్ని ఆ సమాధి వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ ఆ గోతులో ఉంచి మనం వెనక్కి వస్తారు. ఎంత ప్రేమించినా వారు మనతో పాటు గోతులోనికి రారు. కానీ క్రీస్తు ప్రేమ అక్కడ కాల్చుకొని ఉంటుంది. ఆ వాస్తవాన్ని దేవుడు మనకు అప్పగించాడు. అందుకే మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు క్రీస్తు సిలువలో మరణమే నీ భయము కానీ, ఆ భయంకరత్వం కానీ నిన్ను నన్ను వేధించదు, బాధించదు. ఎందుకంటే మన జీవితం క్రీస్తులో భద్రపరచబడింది. ఈ లోకంలో ఉన్న, ఆ లోకంలో ఉన్న సదాకాలం మనము ప్రభువుతో కూడా జీవిస్తాం. సదాకాలం మనము ప్రభువుతో కూడా కృపగల దేవా, దయ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. శ్రేష్టమైన సర్వకాశాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ పౌలు సాక్ష్యాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఇక నువ్వు జీవించువాడు నేను కాదు అంటూ, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. నా మట్టుకి దేవుడు బ్రతుకుట క్రీస్తే, లేక నాలో ఆయన బ్రతకడమే నాకు మేలు. తద్వారా ఆయనలో నేను బ్రతుకుతాను, ఆయనలో నేను జీవిస్తాను. ఆ వాస్తవాన్ని గ్రహించి ఆధ్యాత్మిక స్థైర్యముతో ఈ లోకంలో ధైర్యముగా జీవించటకు మీకు కృప. ఎందుకంటే మీ సెలవు లేకుండా, మీ అనుమతి లేకుండా మా తల వెంట్రుకలు ఒక్కటైనా రాలని చెప్పారు. కాబట్టి నీవు నిర్ణయించిన ఆ గడియ ఆసనం కాకముందు ఏ ప్రభావం కూడా మమ్మల్ని ప్రలోభ పెట్టదు, మా జీవితాన్ని తుంచివేయదు. ఆ గడియ ఆసనం కాకముందే నిన్ను మాలోనికి స్వాగతిస్తే
మా జీవితాలు భద్రపరచబడతాయి, రిజర్వ్ చేయబడతాయి. తద్వారా నీ లోకంలో మేము సదాకాలం జీవిస్తాం. విశ్వాసమే ప్రభావ, కానీ మాలో అల్ప విశ్వాసం, మా నిరీక్షణలో కొంత అస్పష్టత ఉంది. కాబట్టి మా విశ్వాసాన్ని పెంపొందించి మా నిరీక్షణలో స్థిరత్వాన్ని అనుగ్రహించింది. రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము.